పేదల కోసం ఇళ్లను నిర్మించిన గత ప్రభుత్వం వారికి కనీస మౌలిక సదుపాయాలైన రోడ్డును నిర్మించడం మరిచింది. పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చామని చెప్పుకుంటున్న గత పాలకులు ఆ ప్రాంతవాసులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో వెనుకబడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్షాకాలంలో బయట పనులకు పోవాలంటే పోలేని పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ముందు సౌకర్యాలు కల్పించకుండానే హడావిడిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పోవాలని ఒత్తిడి తెచ్చిన అధికారులు ఆ తర్వాత తమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని అంటున్నారు ఖమ్మం నగరంలోని లబ్ధిదారులు. ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు రామన్నపేట ప్రాంతాలకు మధ్య డంపింగ్ యార్డ్ సమీపంలో గత ప్రభుత్వ హయాంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి కేటాయించారు. ఇళ్లను ఇచ్చారే కానీ తమకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. నడిచేందుకు కూడా వీలు లేకుండా రోడ్లున్నాయని, తమ సమస్యలను పట్టించుకునేవారే కరువయ్యారని ఆవేదన చెందుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి వెళ్లేందుకు రామన్నపేట రైల్వే గేటు మల్లెమడుగు ప్రాంతం నుంచి వెళ్లాల్సి ఉంది. అలా వెళ్లాలంటే చుట్టూ తిరిగి దూరం పెరుగుతుందని స్థానికులు డంపింగ్ యార్డ్ మీదుగానే తమ నివాసాలకు వెళ్తున్నారు. రెండు వైపులా మట్టి రోడ్డు ఉండడంతో చిన్న చినుకు పడినా ఆ ప్రాంతంలో రోడ్డు బురదమయంగా మారుతోంది. పేరుకు నగరంలో ఉన్న రోడ్డు మాత్రం మారుమూల గ్రామాల్లో కూడా లేని విధంగా ఇక్కడ ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డును నిర్మించాలని నెలల తరబడి ఆందోళన చేస్తున్నా అధికారులు పాలకులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా ప్లాట్ కొనుక్కోవాలన్నా ముందు దారి అనేది చూసుకుంటారు. ఇక్కడ మాత్రం దారి అనేది లేకుండా ఇల్లు కట్టి మమ్మల్ని ఎడారిలో వదిలిపెట్టారు. కనీసం 108 రావడం కూడా అవకాశం లేని పరిస్థితిలో ఉంది. పిల్లగాళ్ళు స్కూల్కి పోవాలన్నా పనులకు పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి అధికారులు కానీ లేకుంటే ఈ జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు. ఆ 3 మంత్రులు ఏ ఒక్క మంత్రి అయినా స్పందించి ఈ రోడ్డుని సరిచేసి మాకు రవాణా సౌకర్యం మెరుగ్గా కల్పించాల్సిందిగా మనవి చేస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలకు 3 నెలల ముందు హడావిడిగా అధికారులు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను ఎంపిక చేశారు. డబుల్ బెడ్రూమ్ల వద్ద మౌలిక వసతులు ఇంకా చేపట్టాల్సి ఉన్నా కూడా అవేమీ చేయకుండా ఎన్నికల స్టంట్ కోసం లబ్ధిదారులను ఇళ్లకు వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. తమకు రోడ్డు నిర్మించి ఇవ్వాల్సిందిగా అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నా ఎన్నికలు వస్తున్నాయని కొన్ని రోజులు, ఎన్నికల కోడ్ ఉందని మరికొన్ని రోజులు ఇలా రోడ్డు నిర్మాణాన్ని అధికారులు పక్కన పెట్టేశారు. ఏ ఒక్క అధికారైనా వారి మౌలిక సదుపాయాలపై ఆరా తీసిందే లేదు. ఇప్పుడు వర్షాలతో రోడ్లన్నీ బురదమయంగా మారిపోతున్నాయి. కాలు తీసి కాలు వేయలేని పరిస్థితి నెలకొంది. ఆటోల్లో, బైక్లో పోతుంటే బురదకు అవి జారి కింద పడి గాయాల పాలవుతున్నారు. ఆ బురద రోడ్లపై పిల్లలు స్కూళ్లకు పోలేక, పెద్దలు పనులకు పోలేక, ఇల్లు గడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ పోయిన శ్రావణ మాసంలో అలాట్ చేశారు. ఉండడానికి సౌకర్యం ఉన్నది, కాకపోతే రోడ్డు సౌకర్యం లేదు. మాకు పొద్దున లేస్తే పనులకి వెళ్ళాలి అంటే పోయి సంపాదించుకుంటేనే వెళ్ళేది కష్టం. మాకు ఎవరు తెచ్చి పెట్టారు? మా భర్తలు బయటకు వెళ్ళాలి కదా. బయటకు వెళ్ళాలంటే మెయిన్ రోడ్డు. ఈ బురద చూసారా, కనీసం బండ్లు పోవన్నా మా ఆయన ఒకసారి పడ్డాడు. ఇంకా చాలా ఆటోలు పడ్డాయి. చాలా మంది పిల్లల్ని వేసుకొని పోయి కూడా కింద పడిపోయారు. దీనివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. అంబులెన్స్ వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు. అందువల్ల మాకు రోడ్లు కావాలి. మాకు ఈ ప్రభుత్వం తొందరగా న్యాయం చేయాలి. వాళ్ళకి ఏంటంటే డబుల్ బెడ్రూమ్లో ఒక ఎడారిలో ఇచ్చిపోయారు. వాళ్ళకు ఒక రోడ్లే లేదు, ఒక కాలువలు లేవు, ఒక వాటర్ లేవు, ఏం లేవు. ఎడారిలో వదిలిపెట్టిపోతే కమిషనర్ దగ్గర పోయి కలిసినాం. కమిషనర్ వచ్చి వాటర్ లైన్ వేశారు కానీ ఈ రోడ్డే లేదు. కమిషనర్ 5 సార్లు పోయి కలవడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చింది, తర్వాత వేస్తా అని చెప్పిండు. అని ట్రాన్స్ఫర్ అయ్యిండు. వర్షం వస్తే డబుల్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు 5-6 బండ్లు కింద పడి కాళ్ళు ఫ్రాక్చర్ అయినాయి, కొంతమంది కాళ్ళు దెబ్బలు తగిలినాయి. వీళ్ళు భయపడి అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. సరుకులకు కూడా తీసుకుపోయే పరిస్థితి లేక ఆ డబుల్ బెడ్రూమ్ నుంచి స్కూల్స్ పిల్లలు ఇబ్బంది పడతారు. నడుచుకుంటూ వస్తారు, నడుచుకుంటూ పోతాను కూడా కింద పడతారు. మరోవైపు ఇళ్ల నిర్మాణంలో కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో గోడలు క్రాకులు వస్తున్నాయని లబ్ధిదారులు అంటున్నారు. వర్షం వచ్చినప్పుడు ఇంటి స్లాబ్ పై కాలు పెడితే దిగిపోతుందని, ధర్నా చేస్తే అధికారులు ప్యాచ్ వర్క్ పనులు మాత్రమే చేశారని అంటున్నారు. మాకు మల్లెమడుగు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. మాకు ఈ రోడ్డు సౌకర్యం లేదు. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్దామన్నా కానీ రోడ్డు సౌకర్యం లేదు. మేము చాలా అధికారులని కలిసినాము. అధికారులు ఎవరూ మాకు ఇక్కడికి వచ్చి చూసి మాకు ఈ రోడ్డు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. స్కూల్ పిల్లలు వెళ్దామన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది. మేము రోజు డైలీ నీళ్ళలో నడిచి పనికి వెళ్ళాలన్నా ఇబ్బంది కలుగుతుంది. మాకు ఈ రోడ్డు సౌకర్యం కల్పించవలసిందిగా అధికారులని వేడుకుంటున్నాము. తమ సమస్యలను పరిష్కరించాలంటూ చెత్త వాహనాలను డంపింగ్ యార్డ్కు వెళ్లకుండా అడ్డుకున్నారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో అధికారులు జోక్యం చేసుకుని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.